వెనస్డే మార్కెట్ మా ఇంటి ముందే పడుతుందండి. ఈసారి వెజిటేబుల్స్ ఉన్నాయని ఏం తీసుకోలేను. పాలకూర, కొత్తిమీర ఈ రెండే తీసుకున్నా. పాలకూర వండుదామంటే ఇప్పుడు కుదరట్లేదు. సో మండే వండాలి. మనకి ఎప్పుడు ఫ్రెష్గా అంటే 1 వీక్ అయినా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ కాడలు ఉన్నాయి కదా, ఇవి తీసేసుకొని ఇట్లా బాక్స్లో టిష్యూ వేసుకొని ఇట్లా పెట్టేసుకుంటే 1 వీక్ అయినా ఆకుకూర ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. నేను కొత్తిమీర, పుదీనా, ఆకుకూరలు ఏవైనా కానీ అట్లా తెచ్చిన డేనే నీట్గా కాడలు అవన్నీ తీసేసి ఒక బాక్స్లో టిష్యూ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. అట్లా అయితే మనకి పుదీనా అయితే 2 వీక్స్ వరకే కూడా వస్తుంది. కొత్తిమీర కూడా 2 వీక్స్ వరకు వస్తుంది. లాస్ట్ వీక్ది పుదీనా ఉండనే నేను ఈ వీక్ పుదీనా తీసుకోలే, కొత్తిమీర ఒకటి మాత్రమే తీసుకున్నా. పాలకూర 20 రూపీస్కి 2 కట్టలు ఇచ్చిండ్రు. పెద్దగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ ఇంటి ముందే కదా ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు, తక్కువ రేటు కూడా ఉంటాయి, ఎక్కువ కాస్ట్ ఉండవు. అట్లా అని మా ఇంటి ముందు పడే మార్కెట్లోనే తీసుకుంటా. అటు పిల్లలకు చదువు చెప్పుకుంటూ ఇటు ఈ పాలకూర కట్ చేస్తూ మటన్ పొయ్యి మీద వేసిన రైస్ ఉంది. ఇవి రేపు మార్నింగ్కి టిఫిన్ ఏం ఉండదు కానీ జస్ట్ ఇడ్లీ పిండి అయితే నానబెట్టిన, ఎందుకంటే సండేకి కావాలి కాబట్టి. ఒకవేళ రేపు ఈవినింగ్ పిల్లలు స్నాక్స్ అంటే దాంతో పునుగులన్నీ ఏమన్నా వేయచ్చు అన్నట్టుగా నానబెట్టిన ఇడ్లీ పిండి వాళ్ళని. ఇది ఇట్లా నీట్గా పెట్టేసుకుంటే ఖరాబ్ అవ్వవు ఏవి. మనకు ఒక 2 వీక్స్ అయినా నీట్గా ఉంటాయి వెజిటేబుల్స్. ఫ్రిడ్జ్ కూడా కవర్స్ తోటి పెట్టేయడం వల్ల ఫ్రిడ్జ్ కూడా అంతా ప్లేస్ అంతా ఆక్యుపై చేసేస్తాయి కవర్సే. ఇంత చూడడానికి కూడా బాగుండదు. అదే ఇట్లా బాక్స్లో మనం నీట్గా సర్దుకున్నాం అనుకోండి, ప్లేస్ కూడా ఆక్యుపై అవ్వదు, నీట్గా ఉంటుంది ఫ్రిడ్జ్. ఏదైనా కానీ ఈజీగా దొరికేస్తుంది మనకి. మార్నింగ్ పూట ఇబ్బంది ఉండదు. ఇది ఇక మీకేమైనా వేరే పద్ధతిలో కూడా కూరలు ఎట్లా మనం ఇట్లా బాక్స్లలో కాకుండా ఇంకేమైనా వేరే తరీకాలు వేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి నాకు. మా పాపకి చాలా ఇష్టమైన టమాటా పప్పు వేస్తా. ఎందుకంటే 2-3 వీక్స్ నుంచి ఇంట్లో ఆకుకూర పప్పులే అవుతున్నాయి. ఆమె సరిగ్గా తినట్లేదు. ఆకుకూర ఫ్రై అంటే తింటుంది కానీ పప్పులు వేస్తే తినదు. మళ్ళీ టమాటా పప్పు ఉండాలి. పప్పులలో టమాటా పప్పు ఒక్కటే తింటుంది ఆమె. ఎవ్రీ సాటర్డే పప్పు చారన్న ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది అందరి ఇంట్లో ఉంటుంది అనుకోండి. సాటర్డే వచ్చిందంటే చాలా పని ఉంటుంది. ఫ్రైడే, థర్స్డే అంత వర్క్ ఉండదు కానీ ఇంట్లో వెనస్డే, సాటర్డే, మండే, ట్యూస్డే ఈ వీక్స్ చాలా వర్క్ ఉంటుంది ఇంట్లో. హౌస్ వైఫ్స్ అంటాం కానీ జాబ్కి వెళ్ళి ఇంట్లో పని చేసుకోవడమే చాలా ఈజీ. ఇంట్లోనే ఉంటే పని అస్సలు తీరదు. ఒక పని తర్వాత ఒక పని వస్తూనే ఉంటుంది. అసలు ఏం చేస్తున్నావు అన్న మాటే తప్ప అది కంప్లీట్ అవ్వదు. దానికన్నా బయట జాబ్ చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటా ఓకే ఈ టైం వరకు పని కంప్లీట్ అయిపోతుంది, చేసుకోవాలి అన్నట్టు ఉంటుంది. ఇది మీకు ఒకవేళ ఇడ్లీ పిండితో ఇంకేమైనా రెసిపీస్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి నాకు. ప్లీజ్ ఫాలో మై ఛానల్. నా వీడియోస్ చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.